చూసారా, చూడడానికి ఇంత చిన్న ఫ్లవర్ కానీ స్మెల్ చూసినట్లుగా అయితే ఏ సెంట్ కూడా, పెర్ఫ్యూమ్ కూడా సరిపోదు, అంత బాగుంది. స్టే చేయడం కోసం ఉయ్యాలైతే కట్టారు. మా అయ్య వాళ్ళైతే ఒక 32 కోళ్ళు అయితే ఈ సైజులో నాటుకోళ్ళు అంటారు కదా, ఇవి ఎరువుగా యూజ్ చేయడం కోసం ఆవు పేడ అయితే ఇలాగా ఉంచుతున్నారు. ఇది మళ్ళీ పొలానికి ఎరువుగా యూజ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ తోటలోకి అయితే వచ్చాము. తోట అంటే ఇందులో లేనివంటూ ఏమీ ఉండవు. సో ఈరోజు అమ్మమ్మ వాళ్ళ తోట టూర్ అయితే చేయబోతున్నాను. అందులో ఏమేమి ఉన్నాయనేది మీకు చూపిస్తాను. ఇక్కడ నార్మల్గా అయితే గేట్కి లాక్ వేసేస్తారు, ఇగోండి లాక్ ఇదైతే. సో ఇప్పుడు మనం గేట్ ఓపెన్ చేసుకుంటూ వెళ్దాం. మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే చూడండి, పక్షులు కిలకిల సౌండ్లు, అలాగే కోళ్ళు, నెక్స్ట్ కోకిల సౌండ్ ఇప్పుడే జస్ట్ ఆగింది. ఇవైతే నిమ్మ చెట్లు. ఇక్కడ తాతయ్య వాళ్ళకి అటువైపు చూసినట్లయితే ఆవు ఉంటుంది. సో ఇదంతా ఎరువుగా యూజ్ చేయడం కోసం ఆవు పేడ అయితే ఇలాగా ఉంచుతున్నారు. ఇది మళ్ళీ పొలానికి ఎరువుగా యూజ్ చేస్తారు. ఇక్కడ నిమ్మ చెట్లు చూడండి, దీన్ని రామఫలం అంటారు ఈ చెట్టునైతే. అలాగే ఇక్కడ కరివేపాకు మొక్కలు, నెక్స్ట్ గులాబీ మొక్కలు. ఈరోజైతే పాపం పువ్వు పొయ్యలేదు, లేదంటే మాయ కోసేసారో తెలియదు. ఇగోండి కరివేపాకు, నెక్స్ట్ చామంతులు. అలాగే ఇక్కడ మాయ వాళ్ళ పెరట్లో తులసి మొక్క కూడా ఉంది. ఈ మధ్యన మాయ వాళ్ళు అయితే ఒక 32 కోళ్ళు అయితే ఈ సైజులో నాటుకోళ్ళు అంటారు కదా, ఇవైతే 32 కోళ్ళు తీసుకున్నారు పెంచుదామని చెప్పి. సో ఇవన్నీ చక్కగా ఈ చెట్ల మధ్యలో తింటూ తిరుగుతూ ఇక్కడే ఇంకా నైట్ స్టేయింగ్ కూడాను. ఈ కోళ్ళని చూడడానికి అయితే మా పాప నిమిషంకి వచ్చేస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లాను. ఇంత చిన్న కోడి ఉంది కానీ ఒకటి వచ్చేసి 500 అంట. చూడండి, ఈ కోళ్ళన్నీ కలిపి ఒక 15,000 17,000 ఇలా పెట్టి మా మాయ అయితే కొన్నారు. ఇక్కడ ఆల్రెడీ నిమ్మ చెట్లు చూపించాను కదా, అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇది బత్తాయి అంటారు కదా, ఆరెంజ్ మనము జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఇగోండి సీజన్ అయిపోయినట్లుంది ఇదైతే. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది సపోటా. ఇగోండి చెట్టు నిండా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా కాయలు ఉంటాయి, కానీ తినడానికి వచ్చేసరికి ఒక్కటి కూడా ఉండదు. ఉడతలు అయితే తినేస్తాయి, ఇంకా చిన్న కాయలు నిండా స్టార్ట్ అయిపోతాయి. అగోండి కిందని చూడండి ఎలా రాలిపోయో. ఇది యాక్చువల్గా పండింది, ఇది తినడానికి ఎంత టేస్ట్గా అనిపిస్తుందో, బట్ ఇలానే వేస్ట్ అయిపోతున్నాయి కాయలు అనేవి. ఇక్కడ కోడి పిల్లలకి వాటర్ అని ఇలా పెట్టారు, ఇంకా సమ్మర్ కదా అందుకని. అలాగే మా అయ్య వాళ్ళైతే పిల్లలు ఇక్కడ ఆడుకుంటారని చెప్పి అలాగొచ్చి స్టే చేయడం కోసం ఉయ్యాలైతే కట్టారు. దీన్ని నేరేడు పళ్ళు, జంబూ నేరేడు అంటారు. బట్ ఇది ఇంత పెరిగింది కానీ ఒక్కసారి కూడా ఒక్క కాయ కూడా కాయలేదు. ఇదైతే మామిడి చెట్టు, ఇంకా దీనికి చిగురు అయితే రాలేదు. ఇవి చూసాం కదా, ఇటువైపు చూసుకున్నట్లుగా అయితే గోరింటాకు మొక్కలు. ఇగోండి ఇంకా వీళ్ళకి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది. ఇంత పెరట్ ఉంది కదా, ప్రతి ఒక్కటి వేసుకున్నారు వీలైనంత వరకు అయితే వీళ్ళు. ఇలా ఈ మాట్లాడుకుంటూ కోకిల సౌండ్ వింటుంటే ఎంత మనసుకు ప్రశాంతంగా ఉంది కదండి. నాకైతే కోకిల ఇలా కూత వింటున్నట్లయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదైతే జామ చెట్టు. ఈ చెట్టుకు కూడా ఒక చిన్న కాయ రావడం స్టార్ట్. ఇంకా పక్షులు అయితే ఉంచు, అలాగే ఉడతలు కూడా తినేస్తాయి. ఇది చూసినట్లయితే మందార మొక్క చూడండి ఎంత పెద్దదో. ఇటు డ్రైనేజ్ వాటర్ పెట్టుకోవడం వల్ల వీళ్ళకి మొక్కలకు అనేది సత్తు బాగా వస్తుంది. సో అందుకని ఈ చెట్టు అయితే ఎంత బాగా పోస్తుంది చూడండి. దీనికైతే 3 రకాల మందార పూలు పోస్తాయి. ఇలాగా ఈ కలర్ ఉంది కదా, ఇది ప్రజెంట్ అయితే అవి పోయలేదు. క్రీమ్ కలరు, అలాగే ఒక రెడ్ కలర్ ఫ్లవర్ కూడా పోస్తుంది. ఇంకా బిస్కెట్ కలర్ అంటారు కదా, అదొకటి. ఇక ఇటువైపు వచ్చేసరికి ములమ చెట్టు. మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఎండ వచ్చేసింది. చూడండి ములంకాడలు ఎంత కిందకు ఉన్నాయో. ఇది ములం చెట్టు. మ్యాక్సిమం మొన్న తెంపేసాము ములంకాడలు అయితే. ఇటువైపు వచ్చేసరికి మల్లె మొక్కలు. చూసారా, చూడడానికి ఇంత చిన్న ఫ్లవర్ కానీ స్మెల్ చూసినట్లుగా అయితే ఏ సెంట్ కూడా, పెర్ఫ్యూమ్ కూడా సరిపోదు, అంత బాగుంది. పెద్ద ఫ్లవర్స్ కన్నా చిన్నవి స్మెల్ బాగా వస్తాయేమో అనుకుంటున్నాను. సో వీళ్ళకి మల్లె మొక్క కూడా ఉంది ఇందులోన. అలాగే ఇటువైపు వచ్చేసరికి కొబ్బరి చెట్లు చూడండి, ఇవి ఇంకా పూతకైతే రాలేదు.
అలాగే మీకు అబ్జర్వ్ చేసినట్లయితే అరటి చెట్టు కనిపిస్తుందా, గెల కూడా వేసింది దానికి. అలాగే ఆవు ఉంది కదా తాతయ్య వాళ్ళకి, ఇది అమ్మమ్మ వాళ్ళది కళ్ళం అనేది, అందుకని గడ్డి కుప్ప ఇక్కడైతే. ఇంకా చాలా ఉన్నాయి చెట్లు. అలాగే ఇది వచ్చేసరికి ఉసిరి చెట్టు. ఇగోండి, ఈ ఉసిరి చెట్టు కిందే మేము పూజ అయితే చేస్తాం. కార్తీక మాసంలో వనభోజనాల్లాగా పెట్టుకొని ఈ ఉసిరి చెట్టు కింద పూజ చేసి తింటాము. ఇక్కడ జస్ట్ రిలాక్స్ అవ్వడం కోసం ఇక్కడ బెంచ్లా సెట్ చేశారు. కలింపూడి ముసలినాయుడు, నరసమ్మ, వీళ్ళు ఎవరంటే మా అయ్య ఉన్నారు కదా, మా అయ్య అంటే అమ్మమ్మ వాళ్ళు, అమ్మమ్మ తాతయ్య అంటాం కదా, తాతయ్య వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇలాగైతే పెట్టించారు మా అయ్య అయితే. కోడి పిల్లలకి ఆహారం కోసం ఇగోండి బియ్యం ఇలా సెట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఉసిరి చెట్టు చూసాం కదా, ఇటువైపు వచ్చేసరికి ఇది మందార పువ్వుల మొక్క. చాలా పెద్ద పువ్వులు అయితే పోస్తుంది ఇది. క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్లో పెద్ద ఫ్లవర్స్ అయితే పోస్తుంది. కాకి ఒకటే సౌండ్ చేస్తుంది, మీకు వాయిస్ డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. ఇది వచ్చేసరికి సీతాఫలం, చూడండి ఎలా ఎండిపోయింది ఇంకా చెట్టు అంతను. ఇగోండి, ఇవంతా కూడా అరటి తోట. ఈ అరటిపళ్ళు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి, స్వీట్గా ఉంటాయి. ఎటువంటి కెమికల్స్ ఏమీ స్ప్రే చేయకుండా ఆర్గానిక్గా అయితే వీళ్ళు పెంచుతారు కాబట్టి. సో ఇవైతే అరటి తోట మా అయ్య వాళ్ళది. వీటి మధ్యలోనే కరివేపాకు మొక్కలు చూడండి. ఒక మొక్క వేసేసరికి ఎన్ని మొక్కలు వచ్చాయో లోపలికి, మీకు అబ్జర్వ్ చేస్తున్నట్లుగా అయితే కనిపిస్తుంది చూడండి. జూమ్ చేస్తాను, కరివేపాకు మొక్కలు కనిపించాయా? సో ఇవైతే కరివేపాకు మొక్కలు ఈ మధ్యలోన. ఇవైతే ఇదంతా ఒక చిన్న తులసి వనంలాగా. ఆల్రెడీ ఇక్కడ 2 అయితే నిద్రపోయాయి తులసి మొక్కలు చూడండి. ఇది వచ్చేసి పెద్దది, పూజ చేసుకోవడానికి గట్ట కోసుకోవచ్చు అని చెప్పి. ఇది కూడా వాలిపోయింది ఇంకా వెయిట్కి. మామిడి మొక్కలు, 2 రకాల మామిడి చెట్లు ఉన్నాయి. ఇది ఒకటి వచ్చేసి సువర్ణ రేఖ, ఒకటి వచ్చేసి బంగినపల్లి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కానీ ఇప్పుడుకి వచ్చి ఫ్లవర్స్ కూడా పూయలేదు. ఇప్పటికి పువ్వు రాంది, ఇంకా ఉగాది రావడానికి 2 డేస్ ఉంది. నేనైతే ఈ వీడియో ట్యూస్డే షూట్ చేస్తున్నాను, ఎప్పుడు పోస్ట్ చేస్తానని తెలీదు. బట్ ఒక్క దగ్గర కూడా పువ్వు రాలేదు చూడండి. ఉగాదికి పచ్చడి ఎలా చేస్తామో ఇంకా. ఈ మామిడి చెట్ల నుండి ఇలా సైడ్కి వచ్చేసరికి రెడ్ కలర్ మందార పువ్వులు అంటారు కదా, ఇగోండి ఆల్రెడీ ఫ్లవర్స్ అయితే తెంపేస్తారు మా పూజ కోసం. ఇవి హెయిర్కి అయితే చాలా మంచిది, ఆకులు అలాగే ఫ్లవర్స్ కూడా మనం బాయిల్ చేసి తలకి అప్లై చేసుకున్నట్లయితే ప్యాక్ లాగా. ఇది టేక్ చెట్టు అంటారు కదా, అది సీతాఫలం. ఆల్రెడీ ఇది కూడా ఆకులన్నీ రాలిపోయి చిగురు వస్తుంది. అలాగే అటువైపు కూడా టేక్ తోట, అది టేక్ చెట్లు, నెక్స్ట్ అరటి చెట్లు కూడా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం చూసింది అయితే ఇలాగా ఇటువైపు నుండి మీకు కనిపిస్తుందా, ఇలాగ ఎడ్జ్లో ఒకటి కనిపిస్తుంది కదా టేక్ చెట్లు, ఈ పార్ట్ అయితే చూసాం ఇంతవరకు. ఓకేనా, ఇప్పుడు ఇటువైపు ఇంకో పార్ట్ ఉంది చూడండి. ఎండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీడియో అయితే మీకు క్లారిటీగా ఉందో లేదో నాకు తెలీదు, బట్ షూట్ చేస్తున్నాను. అరటిగెల చూడండి, ఇంత చిన్న మొక్క కానీ బొప్పాయి చెట్టు చూడండి, కాయలు అయితే వచ్చేసాయి. సో ఇలా మన పెరట్లో ఏవైనా పళ్ళు కానీ కాయలు కానీ కాసినవి తింటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకి. ఇలా మన పెరట్లో నేచురల్గా పండిన పళ్ళు అయినా, కూరగాయలైనా, లేకపోతే ఆకుకూరలైనా ఏవైనా తింటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా మన మనసుకి. చూడండి, ఇవి తినడం తర్వాత సంగతి, కానీ ఇలా చూస్తుండగా అబ్బా ఎంత బాగున్నాయో. మా అమ్మమ్మ వాళ్ళ చెట్టుకి అరటిపళ్ళు పోస్తున్నాయని హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మారేడు చెట్టు కనిపిస్తుందా మీకు? మారేడు చెట్టు కింద అయితే దీపారాధన చేసి పూజ చేసుకుంటాము. బట్ ప్రతి కార్తీక మాసంలో సోమవారం మనం మారేడు చెట్టుకి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇందులో ఒకటైతే పూజ చేస్తాం, ఇంకోటి శివాలయంకి వెళ్ళినప్పుడు కట్ చేసి దేవుడికి అయితే తీసుకెళ్తాము మారేడు పత్రం. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చెట్టుకి ఒక కీ హ్యాంగ్ చేస్తూ కనిపిస్తుంది కదా, ఇగోండి. ఈ కీ ఏంటంటే మా అయ్య వాళ్ళ గేట్ అయితే క్లోజ్ చేస్తారు ఇక్కడికి. ఇగోండి, ఎందుకంటే ఇక్కడ పూసినవేవి ఉంచట్లేదు, మామిడికాయలైనా లేదంటే
అరటికెళ్ళైనా ఏ విన్ను. సో ఈ గేట్ నుండి ఇటువైపు చూసుకున్నట్లయితే మారేడు చెట్టు అవన్నీను, ఇటువైపు కూడా మళ్ళీ అరటి చెట్లు ఉన్నాయి. అరటిగెల కనిపిస్తుందా మీకు? ఒకసారి చూడండి, ఇక్కడ అరటిగెల కనిపిస్తుంది. ఇంకో ఈ చెట్టుకు కూడా ఇగోండి అరటికాయలు వస్తుంది. మ్యాక్సిమం ఇవన్నీ అరటి చెట్లు వేసేసారు. అక్కడ చూడండి బొప్పాయి చాలా పెద్ద కాయలు, నేను ఇంతవరకు అబ్జర్వ్ చేయలేదు. ఇగోండి, ఓ అసలు బయట ఇప్పుడు చూడడమే కొన్నప్పుడు, కానీ చూడండి బొప్పాయి కాయలు ఎంత పెద్దవో కదా, చాలా బాగున్నాయి. హెల్త్కి కూడా చాలా మంచిది బొప్పాయి తిన్నట్లయితే, రోజుకు ఒక పీస్ తిన్నట్లయితే మనము. సో త్వరలో ఇవి కూడా మనం టేస్ట్ చేయబోతున్నాం మా అయ్య వాళ్ళ చెట్టుకి కాసులువి. ఇక్కడ చూసినట్లుగా అయితే గ్రీన్ కలర్లో గడ్డి కనిపిస్తుంది కదా, ఆవు ఉందని ఆల్రెడీ చూపించాను కదా మా అయ్య వాళ్ళకి. ఆ ఆవు కోసం అయితే ఇలా గడ్డి పెంచుతున్నారు. ఇది ఒక్కసారి మనం వేస్తే చాలు, మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కట్ చేస్తూ మళ్ళీ అది అనేది చిగురులో వచ్చి మళ్ళీ యూజ్ అవుతూనే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అనేది నాకు పర్ఫెక్ట్గా తెలీదు. సో అది అలాగా ఆవు కోసం ఇందులోనే అన్ని మ్యాక్సిమం సెట్ చేసుకున్నారు మా అయ్య వాళ్ళు. ఇటువైపు నుండి ఇలాగ మనం ఆల్రెడీ చూసాం కదా, గేట్ వైపు నుండి ఇలా వచ్చినట్లయితే ఇదంతా కూడా అరటి తోట. నెక్స్ట్ ఇవ్వండి, అది కూడా మ్యాక్సిమం అరటి తోటే. ఇక్కడ ఎక్కువగా టేకు మొక్కలు అలాగే అరటి తోట అన్నీ ఉంటాయి. సో మ్యాక్సిమం నేను కవర్ చేసేసాను మా అయ్య వాళ్ళ తోట అనేది. ఇది అమ్మమ్మ వాళ్ళ తోట. సో చూసారు కదా, అమ్మమ్మ వాళ్ళ తోట టూర్ అయితే చేసేసాను. ఇదంతా వచ్చి ఒక్క 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ స్పెండ్ చేసినందుకు నాకు చాలా ప్రశాంతంగా ఉంది మనసుకి. ఎందుకంటే గ్రీనరీతో స్పెండ్ చేసినందుకు. సో నేనంటే ఏం చెప్తున్నానంటే ఈ వీడియో ద్వారా, ప్రతి ఒక్కరికి ఇలాగా ప్లేస్ ఉంటే బాగుంది కదా, చక్కగా కూరగాయలు లేదంటే పళ్ళు కాయలు లేదంటే ఫ్లవర్స్ అన్నీ పండించుకోవచ్చే. నాకు కూడా ఎప్పుడైనా నా లైఫ్లో అదొక డ్రీము, ఇలా చేయాలని. ఇంత కాకపోయినా మనకి వీలైనంత వరకును. సో ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది ఇలా నేచర్తో స్పెండ్ చేసినందుకు. ఇంకొకటి ఏంటంటే, మేము ఈ తోటలోనే ఏదైనా అంటే పిక్నిక్ లాగా మా మాయ్య వాళ్ళ పిల్లలు, పిన్ని వాళ్ళ పిల్లలు, మేము, అక్క వాళ్ళ పిల్లలు, మా పాప అందరం కలిసి ఏం చేస్తామంటే, ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో అయితే సిమెంట్ ఇటుకలు ఉంటాయి అటువైపు. అవి తెచ్చుకొని మేము ఇక్కడ పెట్టుకొని చికెన్ దమ్ బిర్యానీ లేదంటే ఏవైనా పిండి వంటలు అలాగ అందరం కలిసి అయితే స్పెండ్ చేస్తాము. ఆ సౌండ్ వినండి, ఎంత బాగుంది కదా, హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగ నేచర్లో వచ్చి ఈ నేచర్ సౌండ్తో మీతో వీడియోని ఇలా షేర్ చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది నాకైతే. సో చూసారు కదా, ఇదైతే పూర్తిగా రా వీడియో. నేను ఎటువంటి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నా రియల్ వాయిస్, అలాగే నేను రియల్గా ఎలా ఉంటానో అలాగే నేచురల్గా అయితే ఇచ్చేసాను వీడియో అనేది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే నా వీడియో నచ్చకపోయినా ఆ సౌండ్ చూడండి, కోకిల సౌండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కూ కూ అంటే చిన్నప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే, కోకిల అరుస్తుండగా అది కూ అని ఒక్కసారి అనేసరికి నేను వెనకంటే మళ్ళీ దాని అనేది. సో అలాగ ఎంజాయ్ చేసేవాళ్ళము. చైల్డ్హుడ్ మెమరీసే వేరు. ఇంత చెప్పినా ఇంకా నేచర్ గురించి మాట్లాడుకున్నా అది తక్కువే కదా. సో చూసారు కదా, ఇది అమ్మమ్మ వాళ్ళ తోట టూర్ వీడియో అనేది. వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్.